నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి తెలంగాణ పునాదులు. ఈ పునాదుల మీదే తెలంగాణ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మొదటి రోజు నుంచే అడుగులు వేసింది. నిరుద్యోగులు నమ్మకం కోల్పోయిన టీజీపీఎస్సీ బోర్డును ప్రక్షాళనం చేసి అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మరి నిరుద్యోగులకు ఎన్నో ఏళ్ల నుంచి ఆ కలలు అన్నటువంటి వాళ్ళ కలల స్వప్నాలను కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చినందుకు వారికి మేము ప్రత్యేకంగా ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 8 ఏళ్ల నిరీక్షణ తరువాత గ్రూప్ 2 పరీక్షలను ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. మరి నిరుద్యోగులలో ఉన్నటువంటి బాధను కూడా ఇవాళ ఆ డిఎస్సి ద్వారా తొలగిస్తా ఉన్నాడు. మా నిరుద్యోగులం ఎప్పటికైనా వారికి రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో విద్యా ఉద్యోగ అవకాశాలపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పిస్తాం. ఆడబిడ్డలకైనా మీ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్లకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణలో కొలువుల కలను సాకారం చేయడానికి, ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తీసుకురావడానికి 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించారు. రెండవసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, బడి భవిష్యత్తుకు తనదే బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ ప్రజానీకానికి మాటిచ్చారు. కేవలం ప్రభుత్వోద్యోగాలు మాత్రమే కాదు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా తెలంగాణ యువతకు అత్యుత్తమ అవకాశాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంకల్పించారు. గ్లోబల్ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా ఆయా సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవసరమైన నైపుణ్య శిక్షణను అందించాలి అన్న లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సవాళ్లను అధిగమించి తెలంగాణ యువతకు బంగారు భవిష్యత్తును కానుకగా ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం వైపు సాగుతోంది. మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రకటన ప్రభుత్వం తరఫున చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇందులో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలకు జీవం పోసింది. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదలవుతుంది. యావత్ తెలంగాణ ఉద్యోగాలతో ఊపిరి పోసుకుంటోంది.